ఆత్మీయుడు స్వర్గీయ పెరికల సూర్యచంద్ర కుమారుడు గౌతమ్ పార్టీలోకి రావడం పార్టీకి మరింత బలాన్ని చేకూరుతుందని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు కాకినాడ రూరల్ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల తన నివాసంలో మాజీ ఎంపీటీసీ వెలగ రామకృష్ణ స్వర్గీయ పెరికల సూర్యచంద్ర కుమారుడు పెరికల గౌతంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గౌతమ్ సమక్షంలో సుమారు 300 మంది పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే దంపతులు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి ఎమ్మెల్యే అభ్యర్థి నానాజీ మరియు టీడీపీ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీల సమక్షంలో పార్టీ కండువాలను కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం బాగుండాలంటే అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే రావాలని, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీ బలపరిచిన జనసేన పార్టీకి చెందిన ఉమ్మడి అభ్యర్థి నానాజీని గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిల్లి దంపతులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు తాతపుడి రామకృష్ణ, కాళ్ళ ధనరాజు, గింజాల శ్రీనివాసరావు, సలాది శ్రీనివాసబాబు, అప్పాజీ, శెట్టి బాబురావు, జీని శ్రీనివాసరావు, జనసేన మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జన సైనికులు పాల్గొన్నారు. ముందుగా వచ్చిన ముఖ్య అతిథులను గౌతమ్ సమక్షంలో పూలదండ వేసి దుస్సాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది. డూప్లికేట్ పట్టాలు, దొంగ పట్టాలు తీసుకున్న వాళ్ళు దొంగ నోట్లు తీసుకోరన్న ధైర్యం వాళ్ళు చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున దొంగ నోట్లు వచ్చేసాయి. కాబట్టి ఇందులో ఏంటంటే ఈ డబ్బు తీసుకున్నప్పుడు తీసుకోండి, కానీ తీసుకునే జాగ్రత్తగా చూసుకుని తీసుకోండి వాళ్ళు ఇచ్చే డబ్బు. ఎందుకంటే అది కూడా ఒక కేసు. రేపు ఓడిపోతే వాళ్ళు పలానా చోట డబ్బులు చూడండి, ఆ నోట్లు ఉన్నాయి చూడండి, ఈ గుమ్మలు ఆ నోట్లు ఉన్నాయి, ఆ గుమ్మలు ఈ నోట్లు ఉన్నాయని చెప్పి చెప్తారు ఖచ్చితంగా. కాబట్టి అదొకటి జాగ్రత్తగా చూడాలా. ఇక్కడ ఉన్నట్టు నాయకులు, ఇప్పుడు జాయిన్ అవ్వబోయే నాయకులు అందరూ కూడా ఇది పెద్ద ఎత్తున ప్రజలకు తెలియజేయాలా. ఎందుకు మరి మీడియాకి రాత్రే తెలిసినా ఇవాళ ఏ పేపర్లు రాలా, దేంట్లో రాలేదు, రాత్రే మీడియాకి తెలిసిన విషయం అంతా. అభివృద్ధి చేసి ఓటేస్తారనుకున్నాం, కానీ ఇలా పోయినసారి కన్నా ఈసారి తక్కువ వచ్చాయి. పోయినసారి ఈ ఓట్లో ఎన్ని వచ్చాయో అన్ని రెట్టింపు ఇవాళ నానాజీ గారికి వేసి మీ గెలుపుని సునాయాసంగా ఇవ్వగలమని మీ అనుసంధానాలతో, మీ తప్పటంతో మారు మోగేలాగా ఇవాళ నానాజీ గారికి పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి నాకు ఇచ్చిన గౌతమ్ మరి మంచి లీడర్ రావాలి. 2 రోజులు 2 పార్టీలకి 2 దానికి పార్టీ శాశ్వతం కాదు, పార్టీని నమ్ముకోవాలి. ఏది ఏమొచ్చినా ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న నినాదంతో ప్రజలు ఎప్పుడు ఏది కోరినా, ఎప్పుడు ఇంటికి వచ్చినా ఆప్యాయతగా పలకరించి నేనన్నాను మీకు ఈ గ్రామంలోనన్న బేషరతు సమాధానం చెప్పి మంచి నాయకుడు అవ్వాలి, ఆ భగవంతుడు అన్ని విధాల ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు. అది 5 సంవత్సరాలు కూడా చేయలేండి, వేళ ఎందుకు చేస్తున్నారని ప్రజలు ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని ఎవరైతే మీకు అందుబాటులో ఉంటారో, ఎవరైతే మీ దగ్గర పాలు పంచుకుంటున్నారో కష్టకాల్లో, అలాంటి వారికి మీరు ఓటేసుకోవాలి. నేను తెలుగుదేశం ప్రభుత్వంలో 2 సార్లు ఎమ్మెల్యే చేసాం. మనసారి ఓడిపోయిన తర్వాత మళ్ళీ గౌరవనీయులు పెద్దలు జనసేన తరపున నానాజీ గారికి ఇవ్వడం జరిగింది. మేము అందరం కూడా మా కుటుంబ సభ్యులు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరినీ కూర్చోబెట్టుకుని పరిస్థితి ఎలాగుందంటే చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేయడం జరిగింది. మీరు జనసేనకి ఇచ్చారు కాబట్టి నానాజీ గారు మీరు కలిపి తిరిగి నెగ్గించుకోండి, తర్వాత మేము చేస్తామని చెప్పడం జరిగింది. ఏదేమైనా ఆయన నెగ్గిన తర్వాత మీకు ఏవైతే మా గ్రామాలు ఉన్నాయి, కాకినాడలో అన్ని గ్రామాలు కూడా మేము వర్కులు చేయడానికి మీరు ఏం అడుగుతారని మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలి. పవన్ కళ్యాణ్ గారికి పవర్ ఉండాలి. ఇక్కడ పంతం నానాజీ గారు అత్యంత మెజార్టీతో నెగ్గాలి అని చెప్పి మనం ఒక్కడే అందరి ఎజెండా కూడా కొనసాగుతుంది. ఆ ఎజెండాల పాత్రలో కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా వైసీపీ పార్టీని వదిలి స్వచ్ఛందంగా మరి నానాజీ గారి ఆధ్వర్యంలో, ఉమ్మడి అభ్యర్థి అయిన నానాజీ గారి ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఈరోజు నానాజీ గారి పిలుపు కోసం, తెలుగుదేశం పార్టీ నాయకులు మా పిలుపు కోసం వెయిట్ చేస్తున్నారంటే అది అతిశయోక్తి కాదు. మా దగ్గరకు వచ్చిన వాళ్ళు మేము ఖచ్చితంగా జాయిన్ చేసుకుంటున్నాం అందరినీ. కానీ మా దగ్గర నుంచి కొనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవడో వెళ్ళడని చెప్పి వాళ్ళకు ప్రత్యక్షంగా కూడా తెలుస్తుంది.